ఏంటి తలకే పట్టేసుకుంది సంధ్య అనుకుంటా ఉన్నారా? అరగంట అవుతా ఉంది. నేను చెప్దామనుకున్నది విషయం గురించి టాపిక్ తీసుకొని మాట్లాడితే అసలు మాట్లాడడానికి నాకు ఎందుకో వీలు అవ్వట్లే. మధ్యలో దాన్ని స్టాప్ చేసేసి మళ్ళీ మాట్లాడాల్సి వస్తూ ఉంది. సారీ, ఈ విషయం మీకు చెప్పి మీకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం దీనికనే. అయితే ఈరోజు ఏంటంటే అబద్ధం ఆడితే వచ్చే నష్టం గురించి నాకు తెలిసిన కొన్ని అవగాహనల విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటాం మీ అందరితోటి. ఏంటి సంధ్య నువ్వే అంత మూడాపుగా తలబట్టేసుకొని చెప్తే మేము ఎలా వినాలి అని అనిపిస్తుంది మీకు. సారీ, తప్పదు. ఇంకా ఏంటంటే ఒకసారి మనిషి లైఫ్లో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళతో అబద్ధం ఆడడం స్టార్ట్ చేస్తే ఆ మనిషితో లైఫ్ అంతా ఇంకా మీరు అబద్ధాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు నిజం మాట్లాడినా కూడా వాళ్ళు అబద్ధమనే అనుకుంటారు. 100 అబద్ధాలు చెప్పిన మనిషి ఒక నిజం చెప్తుందని అనుకుంటారు ఎవరైనా? చెప్పండి, అనుకుంటారా? అదేంటి నిజం చెప్పినా అసలు నమ్మరా? ఎందుకని అబద్ధం చెప్తా ఉన్నావు సంధ్య అని అనుకుంటా ఉన్నారా? నిజానికి నేను అబద్ధం మాట్లాడినండి. వాస్తవానికి చెప్పాలి అంటే నాకు సాధ్యమైనంత తెలిసిందే ఒకరితో చెప్పుకోవడానికి ఇష్టపడతా. ఏదైనా మాట్లాడేటప్పుడు నిజాయితీని ఎంచుకుంటే నేను ప్రశాంతంగా ఉంటా కాబట్టి నిజాన్ని ఎంచుకోవడానికే చాలా అంటే చాలా ఇష్టపడతా. దాని ద్వారా వచ్చే నష్టాలు లాభాలు ఏదైనా సరే భరించడానికి సిద్ధంగానే ఉంటా. అబద్ధమాడి ప్రశాంతత లేకుండా నాకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అదనమాట నా ఆలోచన. విషయానికి వస్తే ఏంటంటే ఒక మనిషిని టార్గెట్ చేసి తన మీద 1,00,000 అబద్ధాలు పుట్టించి నువ్వు మరో మనిషిని నమ్మించవచ్చు. దాని ద్వారా నీకు ఒరిగేది ఏంటో నాకైతే అర్థం అవ్వదు. కానీ ప్రశాంతత లేకుండా అబద్ధాలు అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు? అది నా మీద వాస్తవం, అది నా మీద. నువ్వు ఒక్కసారి నీ లైఫ్లో అబద్ధం ఆడడం స్టార్ట్ చేస్తే లైఫ్ అంతా ఆ భారాన్ని మోస్తూనే ఉండిపోవాలి. ఎదుటి వాళ్ళని గురించి తెలిసి మాట్లాడు, తెలియకపోతే మాట్లాడకు. అంతేగాని తెలిసి తెలియకుండా 4 అబద్ధాలను సృష్టించుకొని మాట్లాడావనుకో దాని పరిణామాలు వేరే లెవెల్స్లో ఉంటాయి. ఈరోజు ఓపికగా భరిస్తూ ఉన్నారని చెప్పేసి బాధ పెట్టొచ్చు, కానీ ఎప్పుడు ఇలానే ఉండదు. తెలుసా నీకు? మొన్నటిదాకా ఎండాకాలం వస్తే చాలా ఎండలు కొట్టినాయి, ఇబ్బంది పడ్డాం. ఒక్కసారైనా వర్షం వస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు వర్షం ఎందుకు వస్తూ ఉంది అని అనిపిస్తూ ఉంది. ఆ రేంజ్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎందుకంటే తన కాలం కాబట్టి. అవును, వర్షాకాలం కాబట్టి దాని సీజన్లో వర్షాలే వస్తాయి. చలి పెట్టుద్దా అని అనిపించవచ్చు మీకు కదా. నేను అదే నిజాన్ని చెప్దాం అనుకుంటాను. ప్రతి ఒక్కరికి ఏ సీజన్ అప్పుడు దాంది. నీ టైం ఉంది కదా అని చెప్పేసి నువ్వు అబద్ధాన్ని సృష్టించుకొని ఒక మనిషి లైఫ్ని టార్గెట్ చేస్తే నీ కాలం నడిచినప్పుడు బాగానే ఉంటుంది మిత్రమా. ఆ మనిషికి టైం వస్తే నువ్వేంటనేది నిరూపించుకోవడానికి నాన్న తంటాలు పడాల్సి వస్తుంది తెలుసా. ఒక్కసారి అనుమానించి నీ దగ్గర నిజాయితీ లేదు, నువ్వు అబద్ధాల కోరు అని ఒక్క ముద్ర వేసిన తర్వాత ఇంకా నేనెవరు నమ్మేది? నీ ఇంట్లో వాళ్ళే నేను నమ్మని పరిస్థితి తీసుకొచ్చుకున్న నీకు బయట నుంచి ఎంత మర్యాద ఉంటే ఏం లాభం, ఎంత మంచి అంటే ఏం లాభం చెప్పు. ఒక మనిషిని టార్గెట్ చేయడం కాదు, తనని టార్గెట్ చేయడం వల్ల నువ్వు కొని తెచ్చుకునే సమస్యలు ఏంటో గుర్తుంచుకో. ఫస్ట్ అబద్ధం ఆడడానికి కొంచెం హద్దు పొద్దు ఉండాలి. అబద్ధం ఆడడం వలన వచ్చే అనర్థాల గురించి పక్కకు పెడితే ఇన్ని అబద్ధాలు సృష్టించే నిన్ను ఏమనుకోవాలి అసలు? మొదటి నుంచి ఇంతే ఇబ్బంది అనిపించవచ్చు, కానీ తట్టుకుంటా ఉన్నా. బాధ అనిపించవచ్చు, భరిస్తా ఉన్నా. కానీ ఇదే కంటిన్యూ చేస్తే ఊకుండేది లేదు.
ఏదైనా సరే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క. నా మీద ఏదన్నా అనడానికి ముందు 1కి 4 సార్లు ఆలోచించుకో. ఎంతసేపు పక్కన వాళ్ళని ఇప్పటి వరకు టార్గెట్ చేసింది సరిపోయింది. ఇక ముందు వద్దు. మంచిగా ఒక స్నేహితురాలుగా చెప్తా ఉన్నా. నాకు శత్రువులు అంటే ఎవరు లేరు, ఉండొద్దు కూడా. కానీ ఇప్పుడు నన్ను శత్రువులా చూస్తే నా దాకా వచ్చే దెబ్బేమో కానీ నీకు తలిగే దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. నేను టార్గెట్ చేయకపోవచ్చు, రివెంజ్ తీసుకోకపోవచ్చు, కానీ కాలం అనేది ఒకటి ఉంటే చూసినావా, దానికి నువ్వు సమాధానం చెప్పుకోవచ్చినప్పుడు నీ తల దించుకోక తప్పదు. ఇంతటితో ఆపేయి. నీకు నాకు మన చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇదే కంటిన్యూ చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉండవు, ఎదుటి వాళ్ళని ఉండనివ్వు.